నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనలో అపశృతి నెలకొంది. మరి జోగి రమేష్ ఇంటి వద్ద కార్యకర్తలు కానివ్వండి, వైసీపీ నేతలు కానివ్వండి ఎక్కువగా మోహరింపవద్దు అని చెప్పి ఆంక్షలు విధించినప్పటికీ కూడా అక్కడ ఎక్కువగా కార్యకర్తలు మోహరించేసరికి చిలకల్లు గ్రామానికి చెందినటువంటి వైసీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు అయిన రాంబాబు మరణించడం జరిగింది. మరి గతంలో కూడా సింగయ్య మృతి చెందడం, మరి ఇప్పుడు రాంబాబు మృతి చెందడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే మన వీక్షకులు. సార్, నాడు సింగయ్య మృతి మనం ఇప్పటికీ కూడా మర్చిపోలేదు. మరి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే ఏదో ఒక అపశృతి నెలకొంటుందని చెప్పి ప్రజలు కూడా భావిస్తున్నారు. మరి ఈ తరుణంలోనే ఆయన ఇబ్రహీంపట్నం పర్యటనలో భాగంగా చిలకల్లు గ్రామానికి చెందినటువంటి ఆ గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు కూడా డొంగల రాంబాబు మరణించారు. ఈ మృతిని ఏ విధంగా చూడాలి? మరి జగన్మోహన్ రెడ్డి పరామర్శల యాత్ర చేస్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు మరణిస్తున్నారు. ఈ ఉదాంతాన్ని ఏ విధంగా చూడాలంటారు? మీరు అన్నట్టు సింగయ్య మృతి అనేది ఎప్పుడూ కూడా మర్చిపోలేందే. ఎందుకంటే ఆ విజువల్ చూసినటువంటి ఎవరైనా కూడా, ఎందుకంటే అంత వృధ విదారకమైనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నా కూడా సీఎం అని జగన్మోహన్ రెడ్డి అనుచరులు స్లోగన్స్ ఇవ్వటం, ఆ కారు మీదే జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఊపుతూ అభివాదాలు చేయటం, అతను చూసిన దీనమైన చూపులు, నా ప్రాణం కాపాడతారా ఎవరన్నా అని. కారు టైరు అటు వెళ్ళినా అతను బయటికి రాగలడు, వెనక్కి వెళ్ళినా కూడా రాగలడు. కరెక్ట్గా ఈ దవడ మీద ఎక్కేసి కారు టైర్ ఆగిపోయింది. అతని చూపులకి ప్రాణం ఇంకా ఉంది అప్పటికి. ఆ తర్వాత కూడా కొంచెంసేపు బతికాడు అతను. కనీసం ఆ వ్యక్తిని కింద ఉన్న టైర్ కిందని హెచ్చరించినాడు లేడు, డ్రైవర్తో ముందుకో వెనక్కో తీయించినాడు లేడు. తర్వాత అతను కారు ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎల్లబోతా కూడా మనిషిని బయటికి లాగి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు తప్ప కనీసం హాస్పిటల్లో కనుక ఇన్ టైంలో చేర్చుంటే కూడా ఏమైనా బతికేవాడు. అసలు ఆ పరిస్థితి కూడా లేదు. తర్వాత పోలీసులు చూసి ఎవరైనా కూడా తీసుకెళ్తారు కాబట్టి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది ఏంటంటే విజువల్స్ ద్వారా బయటకు వచ్చింది ఇతను ఫలానా టైర్ కింద పడ్డాడు అని. అట్లాంటి సిచ్యువేషను ఇవాళ డొంగల రాంబాబు అంటే చిలకల్లు కృష్ణా జిల్లాలో జగ్గైపేట నియోజకవర్గంలో ఒక కీలకమైన గ్రామం. అది నేషనల్ హైవే మీద ఉంటుంది, విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే. జగ్గైపేట అన్న ఒక 5 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది, కానీ ఇది కరెక్ట్గా హైవే మీద ముఖద్వారం జగ్గైపేటకి. పెద్ద గ్రామం. ఆ గ్రామ అధ్యక్షుడు ఇతను. ఆయనేం పెద్ద వయసు ఏం కాదు, 47 ఏళ్ళు. మీరు అన్నట్టు ఇవాళ జోగి రమేష్ పరామర్శ యాత్రకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని పక్క నియోజకవర్గాల నుంచి కూడా జనాలను మొబిలైజేషన్ చేసిన భాగంగా జగన్ పర్యటన సందర్భంగా కొందరు కార్యకర్తల విన్యాసాలు కూడా చూసాను సార్. మనం మోటార్ సైకిల్స్ ఘోరంగా ఉందమ్మా అది. అసలు ఆయన వెళ్తుందేమో ఒక పరామర్శ యాత్రకి, జోగి రమేష్ జైల్లో పెట్టారు. ఆయన బూతులు తిడితే తిట్టాడు, అది పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి. జైల్లో పెడతాం తప్పంట. అంటే చట్టం తన పని తను చేయొద్దు, బూతులు తిట్టే వాళ్ళని అనుమతించాలి, వాళ్ళు అరాచకాలు చేస్తే ఒప్పుకోవాలి. ఇప్పుడు వీళ్ళు నేషనల్ హైవే మీద, ఇది కూడా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే మీద వాళ్ళు చేసింది. అది ఇబ్రహీంపట్నం అని జంక్షన్ అనమాట, 4 రోడ్ల జంక్షను. ఒకటేమో స్ట్రైట్గా హైదరాబాద్ నుంచి వెళ్ళి విజయవాడలోకి వెళ్ళిపోద్ది, ఒకటేమో ఇటు తిరువురేపు వెళ్ళిపోతుంది, ఇటేమో ఫెర్రీ అని కృష్ణానదికి వెళ్ళే రోడ్డు. అట్లా అనమాట. అది కీలకమైన జంక్షన్. అట్లాంటి జంక్షన్ మీద నేను కూడా చూశానమ్మా, మోటార్ సైకిళ్లతో సర్కస్లో చేసిన ఫీట్లు చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏ సందర్భంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఎటువంటి విన్యాసాలు ఓ పక్క, మరో పక్క చూసుకున్నట్లయితే జోగి రమేష్ ఇంటి వద్దకు ఎక్కువగా జనాలు అంటే కార్యకర్తలను మొబిలైజ్ చేయకూడదు అని చెప్పి పోలీసులు చెప్పారు. అనేక నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చిన దాంట్లో వచ్చిన వ్యక్తే డొంగల రాంబాబు. 47 ఏళ్ళు ఆయనకి. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు. ఆయనతో పాటు ఇంకా కొంతమందిని తీసుకొస్తాడు కదా ఆయన. అంటే వీళ్ళకి ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎక్కువ జనాలు మొబిలైజ్ చేయాలి. అది ఒక పెద్ద దిగ్విజయ యాత్రలాగా. ఇదన్నా దిగ్విజయ యాత్ర. తర్వాత ఒకటి ఏంటంటే ఆయన ప్యాలెస్ నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి వయా విజయవాడ వస్తానని ప్రోగ్రామ్ ఇస్తే పోలీసులు ఒప్పుకోలేదు. విజయవాడలో ట్రాఫిక్ కంట్రోల్ చేయటం కష్టం. తర్వాత ఈయన స్పీడ్గా వెళ్ళదు, అది స్లోగా. మొన్న 6 కిలోమీటర్లకి వెళ్ళటానికే 7 గంటలు పట్టింది. అట్లా అంటే గంటకి 1 కిలోమీటర్ కూడా వెళ్లకుండా వెళ్తే ఇవాళ దాదాపు 15 కిలోమీటర్లు ఉంటుంది. తాడేపల్లి నుంచి 20 కిలోమీటర్ల పైన. మరి 20 గంటలు పడుతుంది. అంతసేపు ట్రాఫిక్ ఎంత సఫర్ అవుతుంది. అందువల్ల ఏం చేశారంటే గొల్లపూడి వైపు వచ్చే ఒక బైపాస్లోంచి వెళ్ళమని చెప్పి పోలీసులు కూడా వెంటబడి తీసుకొచ్చారు. లేకపోతే ఆయన ఒప్పుకుని రాడు. ఎప్పుడైనా పోలీసులను ధిక్కరించాలి, అక్కడ గొడవ పెట్టుకోవాలి పోలీసులతో.
ఇప్పుడు రాంబాబు గారికి నేర్పింది కూడా ఆ విద్య అదే. నువ్వు ఎక్కడైనా సరే పోలీసులతో గొడవలు పెట్టుకోవాలి, బూతులు తిట్టాలి. తిట్టి ఎక్కడ రాక వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు తిట్టరాక వెళ్ళిపోయింది. అంటే వాళ్ళ సహనం నశించాలి. తెలుగుదేశం కార్యకర్తలు తిరగబడితే నువ్వు వాళ్ళ మీదకి ఎగబడటానికి ప్రయత్నించాడు. కానీ అంతమంది మీదకి వెళ్తే ఆయన ప్రాణానికి హాని జరగదా? ఆ రోజు పోలీసులు ఉండి అక్కడ కాదు అని కారులోకి ఎక్కించి పంపించిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నిజంగా భయం లేని వ్యక్తి అయితే బౌన్సర్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అని తెలుసు ఎవరో ఒకళ్ళు వస్తారని. మహిళలు వెళ్ళారు, ముందు వెళ్తే వాళ్ళని కొడితే వాళ్ళు ఏడ్చుకుంటా వెళ్ళి పార్టీ ఆఫీసులకు ఫోన్ చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళు వచ్చారు. ఇక అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం. అక్కడికి వెళ్ళేసి వాళ్ళు సవాళ్ళు ఇస్తుకోవటం ఇవన్నీ జరిగినాయి చూసాం. తర్వాత ఆయన్ని అక్కడి నుంచి తప్పించి తీసుకెళ్ళటానికి కూడా వజ్ర వాహనంలో తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే ప్రజలు ఎంత ఆగ్రహవేశాల్లో ఉన్నారు. అది దేనికి సంబంధించిన అంశం అసలు? యాక్చువల్గా ఈ లడ్డూ కుంభకోణానికి సంబంధించిన అంశం. అది భావోద్వేగాలకు సంబంధించింది. ఆ ఫ్లెక్సీ ఆడు పెట్టుకుంటే ఈయనకి వచ్చిన నష్టం ఏంటి? ఫ్లెక్సీలు అనేక మంది పెట్టుకుంటారు. ఆ ఫ్లెక్సీలు అన్నిటికీ నువ్వేమైనా కేర్ టేకర్వే? తీస్తారా లేదా? నేను గోరంట్ల వెంకటేశ్వర స్వామి దర్శనానికి తిరిగి వచ్చే లోపల తీయాలని హెచ్చరించి వెళ్ళాడు. దాంతో ఆ ఫ్లెక్సీ పెట్టిన వ్యక్తులు అందరూ గుమిగూడారు, ఏంటో చూద్దాము ఆయన ఎట్టా చించుతాడు అని. చించుతానికి దిగుతున్నాడు దిగనవల్ల పోలీసులు. ఎందుకంటే పోలీసులకు అర్థమైంది అక్కడ సిచ్యువేషను. అంతకుముందు పోలీసుల మీదకి కూడా తిరగబడ్డ టైముల్లో పోలీసుల మీదకి చేతులు ఎత్తినా లేకపోతే బార్కేడ్లు ఇసిరినా కూడా వాళ్ళు ఏమి ఈయన మీద ప్రతిఘటన చేయలే. ఎందుకంటే ప్రతిఘటన చేస్తే ఈయన వయోధికుడు, ఏదైనా జరిగి అయితే వాళ్ళు ఇప్పుడు రాంబాబు పల్స్ డౌన్ అయి చనిపోయాడు. ఏ రాంబాబు? దొంగల రాంబాబు. 47 ఏళ్ళే, ఈయనకి 68 ఏళ్ళు. మరి పోలీసులు ఎంత సంయమనం పాటించారు? ఇలాంటి పరిస్థితి అదే సిచ్యువేషన్లో కనుక ఈ రాంబాబుకి జరుగుంటే హత్య చేసేవాళ్ళు అనేవాళ్ళు కదా. అతను సహజమైన పల్స్ డౌన్ అయిపోయింది. ఈయన ఈ ఆవేశంలో కనుక ఏదన్నా జరిగితే అని వాళ్ళు ఎంత జాగ్రత్తగా కారు డోర్ వేసేసి ఎమ్మడబడి తీసుకెళ్ళిపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా వీరంగం పెట్టుకుని ఈ సిచ్యువేషన్ తెచ్చాడు. అట్లాగే జోగి రమేష్ లోకేష్ గారి గురించి వాళ్ళు మాట్లాడాల్సిన అవసరం ఏముందండి? నువ్వు జైలుకి వెళ్ళావు, కల్తీ మద్యం విషయంలో వచ్చావు, బెయిల్ తెచ్చుకున్నావు, నీ మానాన్ని నువ్వు బతకొచ్చు కదా. ఇతరులని వ్యక్తిగతమైన దోషణ చేయటం ఏంటి? ఇప్పుడు నువ్వేమన్నా శుద్ధపోసు ఆయన బాడీ షేమింగ్ చేయటానికి ఆయన కూడా అంటున్నారు కదా నేపాలి అని. చూస్తున్నా ఇప్పుడు మనుషుల్ని విమర్శించడం పెద్ద మాట కాదు. ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. ఆయన చిప్పు దొబ్బింది అలాంటి పెద్ద టెక్నికల్ మాటలు ఎందుకు? నువ్వు ఎంత పెద్ద టెక్నోక్రాట్ అని లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని నువ్వు చెప్పడానికి ఏం దొబ్బిందో? ఇప్పుడు నీకేం పోయిందో తెలుసుకునే పరిస్థితి ఆయనకు ఉందా? వాళ్ళు వెళ్ళి ఎక్కడున్నాడు? ఆయన జైల్లో ఉన్నాడు. తర్వాత నువ్వు నీ ఇంటి దగ్గర లేకుండా ఇన్ని మాటలు అన్న వ్యక్తివి ఇంటి దగ్గర ఉండి నీ ఇంటిని కాపాడుకోవాలి కదా. ఎవరినో పురమాయించాడు కార్యకర్తల్ని, ఒరే నా ఇల్లు కాపాడంటారా, నేను వెళ్ళి దాక్కుంటాను సేఫ్ జోన్లో అని. అంతే కదా. మరి వాళ్ళు నీ ఇంటి ముందుకు వచ్చి ధర్నా చేసి నిన్ను బయటకు రమ్మన్నప్పుడు వచ్చి క్షమాపణ చెబితే అక్కడ తేలిపోయింది. నువ్వు లేకుండా ఎవరినో ఉండి వాళ్ళతో రాళ్ళు వేయించి రప్పలేయిస్తే ఏం జరిగింది? ఇవాళ పరామర్శ యాత్ర పేరుతో ఈయన వచ్చేది ఒక విజయయాత్రలాగా వస్తున్నాడు. ఇదేనా విజయయాత్ర? ఆయన ఒక్కటేనమ్మా, ఇవాళ రాష్ట్రంలో తను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్నలు పొంది అధికారంలోకి వస్తా అన్న ఆశ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఏదైనా సరే బెదిరించాలి. జగన్ 2.0 చూపిస్తున్నాడు. వచ్చామంటే రఫా చూపిస్తున్నారు. ఆ రఫా శాంపిల్సే ఇప్పుడు ఈ దాడులు. అంటే ఆయన వచ్చినంత లెక్క ఏదో ఒక మొన్న బాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా రాంబాబు గారి కుటుంబ సభ్యులు ఈయన పరామర్శిస్తాడని ముందు గదిలోకి వచ్చి కూర్చున్నారు. మరి ఈయనతో పాటు వచ్చిన వాళ్ళు అనేక మంది, ఎవరు పడితే వాళ్ళు వస్తారు, ఎవరు అరాచక శక్తులు కూడా వస్తాయి. మరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా కొంత పోయినట్టు సోషల్ మీడియాలో చూసాం. మరి దొంగతనం జరిగిందా లేదా? ఒకవేళ జరిగినా కానీ బయటికి చెప్పుకునే పరిస్థితి కాదు. వచ్చింది మీ పార్టీ కార్యకర్తలే అంటారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫీల్ అవ్వచ్చు, నేను వచ్చినప్పుడు దొంగతనం పోయిందని కేసు పెడతారా అని. అట్లాంటి సందర్భంలో కేసు కూడా పెట్టలేరు. ఎన్ని సున్నితమైన అంశాలు. అట్లాగే ఇవాళ మీరు చెప్పారు ఆ రోజు సింగయ్య అయింది, ఇవాళ రాంబాబు అయిందంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది. సొంత బాబాయిని కూడా ఆయన హత్య జరిసింది చంద్రబాబు నాయుడు గారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు స్పందించడానికి 7 ఏళ్ళు పట్టింది, నే కాదు అని. ఆయన ఎందుకు పట్టించుకోలేదు అంటే ఈయన ఒక మనిషి కింద అతను మాట్లాడే అన్ని అబద్ధాలు కాబట్టి ప్రజలు నమ్మరని ఊరుకున్నాడు. కానీ ఇవాళ చెబుతూ మొదలుపెట్టాడు. ఎందుకంటే అది అలుసుగా తీసుకుని ఇవాళ ఈ లడ్డు
కల్తీ అనేది ల్యాబొరేటరీల నుంచి రిపోర్ట్ వచ్చింది, దర్యాప్తు సంస్థల నుంచి వచ్చింది. అయినా సరే కల్తీ జరగలేదు, చంద్రబాబు నాయుడు గారే దీనికి క్షమాపణ చెప్పాలి, బాధ్యుడు అని చెబుతున్నారు. అందువల్ల ప్రజలతో ఏం చెబుతున్నాడు ఇవాళ ఆయన, ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి బృందం ప్రయత్నిస్తుంది, వాళ్ళ అనుచరులు మనందరం కూడా సమైక్యంగా ఉండి వాళ్ళు చెబుతున్న అబద్ధాలను అర్థం చేసుకోవాలి, వాళ్ళు చేసిన కుట్రలను అర్థం చేసుకోవాలి. ఆ రోజు కూడా నన్ను హత్య కేసులో నిందితుడిని చేశారు, నారావారి రక్త చరిత్ర అని, నాకు సంబంధం లేదని ఇప్పుడు చెబుతున్నాడు కదా. కాబట్టి ఎప్పటికీ అది అలుసుగా తీసుకుని ఇంత పెరిగాడు, ఇంతెంతాయి ఒటుడింతాయి అన్నట్టు ఇవాళ ఒక పర్వతంలాగా తయారయ్యి ప్రతి జిల్లాలోనూ ఆదేశాలు ఇచ్చాడు. మీరు చంద్రబాబు నాయుడు గారిని, ప్రభుత్వాన్ని విమర్శించండి, టార్గెట్ చేయండి అని. ఇప్పుడు ఈయన కూడా మేల్కొని జరుగుతున్న కుట్రను ప్రజల ముందు పెట్టి మీరు మేము అందరం కూడా సహకారం చేసుకుని ముందుకెళ్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీరు వివేకంతో మనందరం మెలగాలని పిలిపించాడు. అది ఒక సంతోషకరమైన మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులకు.